సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ లగచర్లలో మనం మొన్న చూసాం కలెక్టర్ని రైతులు దాడి చేయడం చూసాం. ఆ విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. అయితే ఈ ఇష్యూకి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ గారు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఆయన రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలన విషయాలు అయితే బయట పెడుతున్నాయి సార్. అది ఈ ప్లాన్ వెనుక, ఈ దాడి వెనకాల కేటీఆర్ గారు ఉన్నారు, ఆయనే ప్రధాన పాత్ర పోషించారు, ఈ విధంగా కలెక్టర్ పైన దాడికి ఆయనే ఉసిగొల్పారని చెప్పేసి వార్తలతో ప్రచారంలో ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ విధంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, కేటీఆర్ గారు అరెస్ట్ చేయడానికి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఏం జరగచ్చు అంటారు సార్? దీని గురించి ఏం చెప్తారు మీరు? ఏమీ జరగదండి. కేసులు పెట్టుకోవచ్చు, ఆ రైట్ ఉంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. ఓకే. రెండోది, ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలామంది భ్రమపడుతున్నారు, కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వము కాదు. అదేదో పైకి ఖద్దరు లోన కాషాయం వేసుకున్నటువంటి ఒక ప్రభుత్వం నడుస్తోంది అక్కడ. కేంద్ర ప్రభుత్వం తాలూకా నీతి ఆయోగ్ అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. దాని ఎక్స్టెన్షన్ ప్రోగ్రామే ఇక్కడ హైడ్రాలు, ఈ లగచర్లలు, ఇవన్నీ కూడా. అంటే కార్పొరేట్ల కోసం భూములు ప్రొక్యూర్ చేసి ప్రభుత్వ భూముల పరిరక్షణ కార్యక్రమాన్ని ఒక మహోద్యమంగా నిర్వహించటం అనేది కార్యక్రమం. అది కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత కార్యక్రమం. ఆ నిర్దేశిత కార్యక్రమాన్ని సుగ్రీవాజ్ఞగా స్వీకరించి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నాడు. ఇక్కడ ఫార్మాసిటీ అనే పేరుతో హైదరాబాద్ శివార్లలో ఇచ్చినటువంటి ఒక జీవో, ఇది మన రామానుజ విగ్రహం పరిసరాల్లో ఇచ్చినటువంటి భూములు, ఆ ఫార్మాసిటీ అనేటువంటి దీన్ని క్యాన్సిల్ చేసి, ఎందుకంటే అది హైదరాబాద్ శివార్లలో ఉంది కాబట్టి అది ఇంకే దేనికైనా ఉపయోగించవచ్చు అనే ఉద్దేశంతో అది పూర్తి స్థాయి ప్రభుత్వ భూమి. ఓకే. దాన్ని హోల్డ్ చేసి, ఏది ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా దాన్ని హోల్డ్ చేసి పంట పొలాల మధ్య ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి తీసుకుని ఫార్మా కంపెనీలకు ప్రామిస్ చేస్తున్నారు. వీళ్ళు ప్రభుత్వం ప్రామిస్ చేసింది, ఈ ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వాలు చేసిన ప్రామిస్ని కూడా వీళ్ళు హానర్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా హానర్ చేస్తూనే ఈ క్లస్టర్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్లస్టర్ల ఏర్పాటు ఏంటి? ప్రతి చోట 2000 ఎకరాల నుంచి ఇంకొంత ఇస్తారు వీళ్ళు. దానిలో ఒక ఫార్మా ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. జరిగితే పొల్యూట్ అయిపోతాయి గ్రామాలు, జలాలు, భూములు పొల్యూట్ అయిపోతాయి అనేటువంటి భయం జనాల్లో ఉంది. అందుకని అబ్జెక్ట్ చేస్తున్నారు. పైగా వచ్చేవి మెడికల్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, అవి విపరీతంగా రసాయనాలను వాడతారు వాళ్ళు. అవన్నీ ఎక్కడ ఇంకుతాయి అనేది ఒక ప్రశ్న. పర్యావరణ సంబంధమైనటువంటి తలనొప్పులు తలెత్తే అవకాశం ఉంది అనేది. ఇదేదో లాభాల్లో వాటా పంచే వ్యవహారం కాదు. మీకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తారు ఇనీషియల్ స్టేజ్లో, కానీ ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు? లోపల ఉద్యోగాలు స్కిల్డ్ లేబర్కి ఇస్తారు. గ్రామీణ వాసులకు స్కిల్ ఉండే అవకాశం లేదు ఆ ఏరియాలో. కాబట్టి వీళ్ళకి ఏ ఉద్యోగాలు వస్తాయి? స్వీపర్ ఉద్యోగాలు, గేట్లు తీసే ఉద్యోగాలు వస్తాయి. ఓకే. అవి గ్యారంటీగా చూపించి 1000 ఎకరాలు వీళ్ళు దండేసుకుంటున్నారు. ఎంత దుర్మార్గం ఇది! జనాలు అందుకు తిరగబడ్డారు. అది ఒక పార్టీ ఉందని వీళ్ళు ఆరోపిస్తున్నారు, ఆపాదిస్తున్నారు. అది బీఆర్ఎస్ డిజైన్డ్, జనాలు అనుకూలంగా ఉన్నారు. మేము చేయబోతున్నటువంటి ల్యాండ్ పూలింగ్కి ప్రజలు అనుకూలంగా ఉన్నారు, బీఆర్ఎస్ వాంటెడ్గా రెచ్చగొట్టలేదు తప్ప వాళ్ళు రెచ్చిపోవట్లేదు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ని కేంద్రంగా మార్చేస్తే కేటీఆర్కే దిక్కులేదు, మీకు ఎలా ఉంటుంది? కాబట్టి జనాల్ని టెర్రరైజ్ చేయడం కోసం కేటీఆర్ అరెస్ట్ మీద ఒక సినిమా నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. దీని వెనకాలన్న ఉద్దేశం అది. వాళ్ళు చాలా స్పష్టంగా ప్రభుత్వ భూములు పరిరక్షించి కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించడానికి ఒక ల్యాండ్ బ్యాంకుని సిద్ధం చేసుకుంటున్నాయి అన్ని ప్రభుత్వాలు. తెలంగాణ మాత్రమే కదా, ఆంధ్రాలో జరుగుతోంది అదే, మహారాష్ట్రలో జరుగుతోంది అదే, మధ్యప్రదేశ్లో జరుగుతోంది అదే. నీతి ఆయోగ్ అని ఒక ప్రోగ్రాం ఉంది వాళ్ళకి, దాని రిఫ్లెక్షనే ఈ హైడ్రాలు ఇవన్నీ. కాబట్టి తెలంగాణలో రాజ్యం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ పాలనగానే అనుకోవాల్సి ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ పాలన కాదు. కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక సందర్భాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఇలా వ్యవహరించలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలికి భిన్నమైన వ్యవహార శైలిలో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నడుస్తోంది. కాబట్టి ఈ మొత్తం స్కీమ్ని ఆ కోణంలో అర్థం చేసుకుంటే తప్ప వాస్తవం ఏమిటో తెలియదు. అది గొడవ.
సార్ ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ అంటే ఇప్పుడు రైతుల పక్షాన నిలబడి ఫైట్ చేసే ఒక అవకాశాన్ని వాళ్ళు కోల్పోయారన్నట్టుగా చెప్పుకోవచ్చు సార్. అంటే ఎక్కువ వాళ్ళు వెళ్ళలేదు ముందుకి అని. ఇక్కడ ఆ రోజున బయటకు వచ్చింది రైతులే, అది అన్ని విజువల్స్లోనూ స్పష్టంగా ఉంది. అవును. ఒకవేళ చెప్పారు అనుకుందాం, చెప్పే హక్కు ఉందిగా రాజకీయ పార్టీకి. మీరు ఒక ప్రాజెక్టు తెస్తున్నారు ఒక ప్రాంతానికి, ఆ ప్రాజెక్టుకి సంబంధించిన మంచి చెడు ప్రజలతో మాట్లాడే హక్కు ఈ దేశంలో రాజకీయ పార్టీలకు ఉందా లేదా? ఉంది. ఉన్నప్పుడు ఒకవేళ అదే చేస్తే తప్పేంటి? మీరు సమాధానం చెప్పండి. అరెస్టులు ఎందుకు అరెస్ట్ చేయాలి? పొలిటికల్ క్రిటిసిజం మీ మీద వచ్చినప్పుడు మీరు ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చి ఒక శ్వేతపత్రం సమర్పించండి ప్రజలకి. ఎందుకు మీరు ఫార్మాసిటీ రద్దు చేసి ఆ ల్యాండ్ సెక్యూర్ చేసి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కోసం ఎందుకు వెళ్ళారు? దానికి సమాధానం చెప్పమనండి. అది లేకుండా అక్కడెక్కడో ప్రజలు తిరగబడ్డారు, దానికి వెనకాల టీఆర్ఎస్ ఉంది, లేకపోతే బీజేపీ ఉంది, లేకపోతే మరో పార్టీ ఉందని చెప్తే ఎట్లా కుదురుతుంది? ఆ పార్టీలు ఆ రకమైన డిమాండ్తో గతంలో మీ ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఉండొచ్చు. ఓకే. అంత మాత్రం చేత వాళ్ళే ఇవన్నీ చేశారని మీరు ఎట్లా నిర్ధారిస్తారు? పబ్లిక్ ఒపీనియన్ అది. జనాలు సిద్ధంగా లేరు. మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి పేరుతో మీరు చేస్తున్న దుర్మార్గాల్ని ఓర్చుకునే ఓపిక నశించి వీధిలోకి వచ్చారు ఆ రోజు. అది మీకు అర్థం కావాలి. అది అర్థం చేసుకోకుండా మళ్ళీ మీరు రివర్స్లో జనం మీద దాడి చేసే పద్ధతిలోనే మాట్లాడుతున్నారు. అంటే ఇది పాత కాంగ్రెస్ తరహా ప్రభుత్వం అయితే కాదు. గతంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, అది బ్రహ్మానందరెడ్డి కావచ్చు, వెంగళరావు కావచ్చు, పివి నరసింహారావు కావచ్చు, మరొకరు కావచ్చు, ఇంతకంటే పెద్ద ఎత్తున ఉద్యమాలే జరిగినాయి. విశాఖ ఉక్కు ఉద్యమం కావచ్చు, జయాంధ్ర ఉద్యమం కావచ్చు, అది సీరియస్గా పోలీసులతో అణిచివేశారు. ఓపెన్గా చెప్పే జరిగింది. అది మసిబూసి మారేడికాయ చేయలే. ఇప్పుడు అది కనిపిస్తోంది. ఓకే సార్. ఇప్పుడు కూడా అంటే ఇంత వ్యతిరేకత వచ్చినా కూడా ఫార్మా కంపెనీ చేపడతామన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని ఆపే యోచనలో అయితే కనబడట్లేదు. ఫార్మా కంపెనీలు, ఫార్మా క్లస్టర్లు తీసుకురావడం అనేది అభివృద్ధి అని చెప్తోంది ప్రభుత్వం. ఎవరికి అభివృద్ధి? ఫార్మా కంపెనీలు ఇక్కడ రావడం ద్వారా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ప్రయోజనం. అక్కడ ప్రజలు నష్టపోతారు, వాళ్ళకు ఉపాధి అవకాశాలు రావు. నీకు నిజంగా అక్కడ ప్రజలను ఉద్ధరించే కార్యక్రమం ఉంటే ఇమ్మీడియట్గా ఫార్మా కంపెనీల్లో కావలసిన ఉద్యోగులకి ఏ టెక్నాలజీ ఉండాలో, ఏ జ్ఞానం ఉండాలో అది కనుక్కుని ఆ జ్ఞానాన్ని ఇవ్వటం కోసం ఇప్పుడు ఎలాగో క్లస్టర్ అనగానే ఇమ్మీడియట్గా అవ్వదు. అక్కడ యాక్టివిటీ మొదలై అది కంక్లూడ్ అవడానికి టైం పడుతుంది. ఈ కంక్లూడ్ అయ్యే టైంని మీరు అక్కడ విద్యార్థుల్ని ట్రైన్ చేయండి. ఆ కంపెనీకి కావాల్సిన స్కిల్డ్ లేబర్ని మీరు తయారు చేయండి. దానికి సంబంధించిన వ్యవస్థ పెట్టి అప్పుడు మాట్లాడండి. ఓకే. ఇవేవీ లేకుండా వన్ సైడెడ్గా మీరు ల్యాండ్ పూల్ చేసేసి జనాల్ని బేదఖలు చేసేసి అభివృద్ధి జరుగుతోంది, అందులో మీరు భాగస్వాములు అవుతారని పిచ్చి మాటలు మాట్లాడితే ఎలా? అదే జరుగుతోంది. మీకు సిన్సియారిటీ ఉంటే మీ ఆచరణ అర్థమైపోతుంది. మీకు అది లేదు. ఓకే. కేవలం బుకాయింపు రాజకీయాల మీద కథలు నడుపుతున్నారు. చాలా స్ట్రైట్గా ఫార్మాసిటీ పేరుతో గతంలో నోటిఫై చేసినటువంటి ల్యాండ్ని ఇంకేదో కార్పొరేట్ కంపెనీకి అప్పచెప్పడం కోసం ఈ డ్రామా ఆడుతున్నారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.